కథ పేరు ఎవరికి ఎవరు ఈ లోకంలో. రచన పఠనం సుజాతారావు. కెప్టెన్ సింగ్ నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత గల ఆర్మీ ఆఫీసర్. అనుకూలవతి అయిన భార్య, ముద్దులొలికే 2 కుమార్తెలు, చిలిపి చేష్టల చిన్నారులు 2 కుమారులతో వారి సంసారం ఆనందంగా సాగుతోంది. అంతా బాగుంటే కాలానికైనా కన్ను కుడుతుంది అంటారు. అలాగే కెప్టెన్ సింగ్ భార్య కోవిడ్ మహమ్మారితో మరణించింది. కెప్టెన్ సింగ్ కర్మయోగి. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ భద్రతను నిర్లక్ష్యం చేయలేడు. బోర్డర్ డ్యూటీలో ఉంటే 4 పిల్లలను చూసుకునేవారు ఒకరైనా ఉండాలి కదా. ఏమీ చేయలేని పరిస్థితిలో పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి మిస్ లీలా తన దరఖాస్తు పంపింది. కెప్టెన్ సింగ్కు మిస్ లీలా అర్హతలన్నీ నచ్చాయి. వెంటనే డ్యూటీలో చేరమని చెప్పాడు. మిస్ లీలా, నేను డ్యూటీ మీద పోవాల్సి ఉంటుంది. ఈ 4 పిల్లల బాధ్యత మీదే సుమా. పిల్లలు ఆకతాయిలు, వారిని ఒక దారికి తెచ్చే బాధ్యత మీదే అని అప్పగింతలు అప్పచెప్పాడు. మిస్ లీలా కెప్టెన్ సింగ్ అప్పచెప్పిన బాధ్యత త్వరలోనే గ్రహించింది. 4 పిల్లల మనస్తత్వం గమనించసాగింది. ఒకరోజు కెప్టెన్ పెద్ద కూతురు పబ్లో పార్టీకి వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఇల్లు చేరింది. బేబీ, చదువుకునేదానివి, చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి పార్టీలతో డబ్బు, సమయం వృధా అవుతుంది. మీ తండ్రి దేశం కోసం పోరాడుతుంటే మీరు ఇక్కడ జల్సా చేయడం ఏం సమంజసం? మీ తండ్రి పరువు కాపాడే భారం మీదే అనునయంగా చెప్పింది లీలా. నువ్వేం చెప్పక్కర్లేదులే, పల్లెటూరి బ్రూట్ అంటూ విసురుగా వెళ్ళిపోయింది బేబీ. మరోసారి కొడుకులిద్దరూ దొంగతనంగా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ కనపడ్డారు. హే బాయ్స్, మీరు ఇంకా హై స్కూల్లోనే ఉన్నారు. మీకు బోలెడంత భవిష్యత్తు ఉంది. చెడు అలవాట్లు ఆరోగ్యం పాడు చేస్తాయి అంటూ వారించింది మిస్ లీలా. అయితే డాడ్ త్రాగడం లేదా? అప్పుడు మంచి అలవాట. మేం త్రాగితే చెడు అలవాట హెహెహె అంటూ వెటకారం చేశారు. డాడ్ వయసుకు మీ వయసుకు అంతరం లేదా? మీరు చదివి ప్రయోజకులైతే మీ డాడ్ను వెటకారం చేయండి, ఇప్పుడు కాదు, కర్కశ కంఠంతో చెప్పింది లీలా. ఇలా 4 విధాల ఆరడి పెట్టిన మిస్ లీలా సహనంతో భరిస్తూ వారిని మార్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకరోజు అనుకోని అతిథి ఇంటికి వచ్చాడు. మిస్ లీలకు తను కెప్టెన్ సింగ్ స్నేహితుడని తను పరిచయం చేసుకుని ఒక చెక్క పెట్టె లీల చేతిలో పెట్టాడు. తెరిచి చూడండి అన్నాడు. లీలా తెరిచి చూచింది. అందులో కెప్టెన్ సింగ్ సొంత వస్తువులు భద్రపరిచి ఉన్నాయి. అతని యూనిఫామ్, హెల్మెట్, షూస్, కొన్ని పుస్తకాలు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, కొన్ని మెడికల్ ప్రూఫ్లు, ఇలా అన్ని పరిశీలనగా చూసింది లీలా. సారీ మ్యామ్, హీ ఈజ్ నో మోర్. తన బిలాంగింగ్స్ అన్నీ తెచ్చి ఇచ్చాను. ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేశాడు. ఇదిగో ఈ వీలునామా కూడా ఇమ్మని చెప్పాడు. పిల్లలు మైనర్లు కాబట్టి ఇల్లు, ఆస్తి మీ పేరు మీద వ్రాశాడు. మీరు గార్డియన్గా ఉండాలని కోరాడు. ఇకపై తల్లి, తండ్రి అన్నీ మీరే అంటూ బాయ్ చెప్పి వెనుతిరిగాడు ఆ మిత్రుడు. అనూహ్య సంఘటనకు షాక్తో అవాక్కైన లీలకు మాట రాలేదు. కొంతసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఈ పిల్లలంతా నా పిల్లలే. మనసులో ఈ భావన మెదలగానే తన బాధ్యత గుర్తొచ్చింది. ఎవరికి ఎవరు కాపలా, ఈ బంధాలన్నీ నీకేలా అంటూ పాట వినిపిస్తోంది. పెద్దమ్మాయి 3 ఏళ్లలో మేజర్ అవుతుంది. అంతవరకు కెప్టెన్ సింగ్ యుద్ధంలోనే ఉన్నారని, యుద్ధం పూర్తయ్యేదాకా రాలేరని చెప్పాలని నిర్ణయం తీసుకుంది లీలా. ఎంతటి సమస్య అయినా కాలం తీరుస్తుంది అని ఒక నిట్టూర్పు విడిచింది. కథ సమాప్తం.